నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. విశాఖ దక్షిణంలో వంశీకృష్ణ విజయానికి కృషి చేస్తాం. దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు వెల్లడి. రాష్ట్రానికి విశాఖనే ఏపీ రాజధాని. తానను ఎంపీగా గెలిపిస్తే విశాఖను మరింతగా అభివృద్ధి చేస్తా. కేఎఫ్ పాల్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయులు బాబు జగజీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శుక్రవారం విశాఖ కలెక్టర్ కార్యాలయ సమావేశంలో మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతిపిత బాటలో పయనించి అంటరాని వారి శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని ప్రశంసించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వం కలిగి ఉండాలని లక్ష్యంతో బడుగు బలహీన వర్గాలతో పాటు స్త్రీల విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. फोटो बात ये सब सर రెండు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జగన్ అన్న ఫ్యాన్ స్పీడ్ కి వచ్చి పచ్చి కూటమి చెదరక తప్పదని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. 37వ వార్డులో కార్పొరేటర్ చెన్న జానకిరామ్ వార్డు అధ్యక్షులు పోతు స్వామి ఆధ్వర్యంలో రెల్లి వీధిలో ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా కడి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్ కుంచుమాంబ గుడి, పెయిన్ దొర పేట, గాంధీ బొమ్మ, దిగువ రెల్లి వీధి, బజార్ తోట, కొత్త అగ్రహం కాలనీ, బీచ్ రోడ్డు వరకు ప్రచార ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రను ప్రజలందరూ అమూల్యమైన ఓటు ద్వారా తిప్పికొట్టాలని, ఇక్కడి మత్స్యకారుల బోట్లకి జరిగిన అగ్ని ప్రమాదం, మంటలు ఆరకముందే నష్టపరిహారం ఇచ్చిన ఘనత జగన్నది అన్నారు. విద్యా, వైద్యం, ఉపాధి, మహిళలకు స్వయం శక్తిని పెంపొందించేందుకు వడ్డీ లేని రుణాలు వైసీపీ ప్రభుత్వం అందించిందన్నారు. ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు అట్టడుగున్న బడుగు బలహీన హరిజన గిరిజన మహిళ యువత తాలూకా సంక్షేమ ధ్యేయంగా అందరికీ అన్ని వర్గాలకి కులాలకి పార్టీలకు అతీతంగా అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఇవాళ కళ్ళగా ఇవాళ ప్రజలకు అందించే కార్యక్రమంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునే కార్యక్రమంలో ప్రజల గుండెల్లో ఈరోజు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇవాళ ఉదాహరణ. స్వచ్ఛందంగా ఇవాళ ప్రజలు తరలి వచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఉన్నాం, మళ్ళీ జగనన్న తీసుకొస్తాం, పరిపాలన రాజధానిగా ప్రకటించిన దాన్ని మేము ఖచ్చితంగా అది ఈ ఉత్తరాంధ్ర వెనుకబడతనానికి పోవాలంటే విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దాలి. దానికి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేమందరం గెలిపించుకొని రేపు ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రికి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్నిటికీ మేము ఇవాళ ముందుగా ఉంటామని చెప్పేసి స్వచ్ఛందంగా ఇవాళ అక్క చెల్లెమ్మలు అవనియండి, అన్నదమ్ములు అవనియండి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఇక్కడికి వచ్చి పాల్గొనడం, ఇదంతా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు
ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజా హృదయగా ప్రజానేతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి అంతేకాకుండా ఇక్కడ స్థానిక ఆడపడుచుని స్థానికురాలని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లిని ఇంటికి పంపి వంశీకృష్ణ విజయ కేతనం ఎగురవేసే విధంగా తామంతా పనిచేస్తామని మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. శుక్రవారం విశాఖలో ఆయన విక్టరీ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తాను టీడీపీలో చేరుతానని, విశాఖ సౌత్ లో వంశీకృష్ణ శ్రీనివాస్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. అదే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని 35వ వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను ఇంటి గడపను చూపించేంత వరకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. జాయినింగ్ బహుశా టీడీపీలో అవ్వాలని అనుకుంటున్నాం. వంశీ గారు ఏదైనా మా లక్ష్యం. మొన్న కూడా చెప్పే కదా, మురికి కాలువని దక్షిణ నియోజకవర్గం నుంచి పారత్రోలాలి. సో సుగంధ ద్రవ్యాలని దక్షిణ నియోజకవర్గానికి తేవాలి. సో ఇదే మా ఉద్దేశం, ఇదే మా నినాదం. సో అది సాధించే వరకు ఎవరైనా గొంగళిపురునైనా ముద్దు పెట్టుకుంటామని చెప్పాను. సో అందువల్ల వంశీ గారిని విజయకేతనం ఎగరేసే దిశగా మేమందరం కృషి చేస్తాం. అందరం ప్రతి ఒక్కరు హ్యాట్రిక్ కొడతామనే అనుకుంటారు. నేను అనుకున్నాను, బోల్డ్ అనుకుంటూ ఉంటాను, కానీ జరగాలి కదా. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. సీతంరాజు సుధాకర్ గారు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కుటుంబంలో ఒక ఇంటి వ్యక్తిగా ఆయన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మా దక్షిణ నియోజకవర్గంలో దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలు కేవలం వాళ్ళ ఇంట్లో మనుషుల కోసం, వాళ్ళ స్వార్థం కోసం చూపించుకోవడానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేస్తున్నారు. సో సీతంరాజు సుధాకర్ గారు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అన్ని వర్గాలకు కూడా న్యాయం. ఏపీ రాష్ట్ర రాజధాని విశాఖని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ పేర్కొన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని, తనను గెలిపిస్తే విశాఖను మరింత అభివృద్ధి చేస్తానని, ఉత్తమ పర్యాటక నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖను డ్రగ్గిటీగా మార్చుతామన్నారు. సీఎం జగన్, చంద్రబాబు వారి పాలనలో ఉత్తరాంధ్రను తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాసిన ఉత్తరానికి ప్రధాని మోదీ బదులు ఇవ్వలేదన్నారు. విశాఖ పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానన్నారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకులు యేసుపాదం, జిల్లా కర్ర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకటే 5 లక్షల కోట్లు ముత్తాతల భూములు ఇచ్చారు. మీరు ప్రాణం ఇవ్వడానికి సిద్ధం. అందుకే మీరంటే నాకు 8,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పార్లమెంట్లో బిల్లు ఉంది కదా, పార్లమెంటరీ బాడీ దేశంలో నెంబర్ 1 కదా. మోదీ ఎవడు అమ్మడానికి? చంద్రబాబు నాయుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి మేము అమ్మలేదంటూ స్టేట్ గవర్నమెంట్. గంగవరం పోర్టు 2021లో 60,000 కోట్లది 1,800 ఎకరాలు 620 కోట్లకి అమ్మలేదా? ఇదిగోండి రుజువు. మీరు అనరు, షాక్ అయిపోయారు జడ్జి గారు. మార్చి 25ని 476 కోట్లకి 275 ఇల్లులు అమ్మలేదా? మార్చి 31ని యూపీ రాయ్బరేలీలో 2,500 కోట్లు విలువైన ఫ్యాక్టరీని రాత్రి మీద చీకటి ఒప్పందం చేయలేదా? 21 పేజీలు చదవండి. మాట్లాడడానికి ఎవరికి ఉంది? స్టేట్ గవర్నమెంట్ అమ్మింది, చంద్రబాబు నాయుడు అమ్మారు, రాజశేఖర రెడ్డి అమ్మారు, జగన్మోహన్ రెడ్డి అమ్మారు. ఇప్పుడు మిగిలిందంతా ఎవరు అన్నారు? 33,000 ఎకరాల్లో కేవలం మిగిలింది 19,200. అప్పుడు ఇప్పుడు ఈ 2,000 ఈ 3,000 లెక్క పెడితే సగం అమ్ముడిపోయింది. 7 సార్లు వాదనలు వినిపించారు. కేజీఎం ఎంటర్టైన్మెంట్ విశ్వభారత్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ ఐకానిక్ దివా 2024 సీజన్ 4 ఆడిషన్స్ పోస్టర్ ఆవిష్కరణ విశాఖ బీచ్ రోడ్ లోని అంబికాసి గ్రీన్ హోటల్లో గురువారం రాత్రి జరిగింది. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన ఇంకా సహాయం కోసం ఈ కార్యక్రమం తలపెట్టుమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఆడిషన్స్ 2వ దశ విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో జరుగుతాయి. అలాగే 3వ దశ ఆడిషన్స్
తిరుపతి పట్టణంలో జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కేజేఎం ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ కవితా కిషోర్ మాట్లాడుతూ ప్రజలకు సామాజిక సందేశం అందించడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జై విశ్వ భారత్. జై. ఈ ప్రోగ్రాం యొక్క మోటో ఏంటి అంటే తెలుగులోనే ఎందుకు చెప్తున్నానంటే కేజీఎం గ్రూప్స్ ముంబై నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగు ప్రియాంశ గారికి లైట్గా తెలుసు, మ్యామ్కి బాగానే తెలుసు. మన మాతృభాష తెలుగు కనుక సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో తెలుగే మాట్లాడతాం కనుక తెలుగులోనే చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే చెబుతున్నాను. అమ్మ గొప్పతనాన్ని మర్చిపోకూడదు, అమ్మ విలువని మర్చిపోకూడదు. సో తెలుగుతనాన్ని మర్చిపోయి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. తెలుగు మన మాతృభాష, తెలుగు మన జీవితం. సో అందుకనే ఈ ప్రసంగాన్ని తెలుగులోనే స్టార్ట్ చేస్తున్నాం. ఎలా ముగిస్తాం అనేది కాదు, తెలుగులోనైతే ఆరంభించాం, ఎలా అయినా ముగిస్తాం. ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు, నార్త్ నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంతవరకు చెప్పినా చిన్న చిన్న అక్షర దోషాలు ఉన్న మన మీడియా మిత్రులు అందరూ కూడా దాన్ని పర్ఫెక్ట్గా మీ ఛానల్స్కి తీసుకువెళ్ళండి. ఫ్యాషన్ షో ప్రతి ఒక్కరికి తెలిసినది. ఎందుకంటే అమ్మ పుట్టినప్పుడు మనకు తెలియదు, కానీ మనం పుట్టుక అమ్మ నాన్న. మనం ఫస్ట్ అడుగులు వేసేటప్పుడు ప్రతి అడుగుని నానా జాగ్రత్త అని తన చిటికెల వేలును మనకి చేయి పట్టుకొని ఇచ్చి ఒక వాక్ చేయిస్తుందాన్ని. దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాషన్ షో ఇన్ అవర్ లైఫ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ అడుగులే మొదటి ఫ్యాషన్ వాక్. అలాంటి వాక్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తూ ప్రజెంట్ చేస్తూ ఒక ఫ్యాషన్గా ఆ లైఫ్ని తీసుకొని అండ్ కవితాజీ, రియాన్ శర్మజీ వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేశారు ఈ ఫ్యాషన్ షోస్ కోసం. ఈరోజు why we are here is to do a poster launch. అంటే ఇది చాలా సంతోషంగా ఉంది and it's our honor and pleasure that Vishwabharat founder Ramesh sir invited us here because we share a same vision, and that vision brought us together here, and we are launching this poster for our upcoming event Miss and Mrs. India Iconic Diva. మహాత్ముల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 47వ వార్డు పరిధి కప్పరాడ జగజీవన్ నగర్ లో వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కంటిపాము కామేశ్వరి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో కేకే రాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కేకే రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనతో శ్రమిస్తున్న అడ్డుగడ్డున ఉన్న ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ ప్రయాణం సాగిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వసంతల అప్పారావు, సుకుమార్, కే విజయ్, కృపా, సురేష్, తారాకేష్, నాగరాజు, అలజంగి సురేష్, సాయి, కె నర్సింగ్, రమేష్, లక్ష్మణ్, అనిల్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వెనుకబాటుతనం పాల్గొనడం కోసం చేస్తున్న కృషిని జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం రండి సార్ కామ్గా నిమిషం సూర్య అందరినీ నిశ్శబ్దం మన నిమిషం. భారతీయులు భవిష్యత్తు కోసం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ కార్మిక చట్టాలు కానీ ఈరోజు భారతీయ రైల్వే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పటిష్టమైన రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వే. ఈరోజు భారతీయ రైల్వే ఇంత పటిష్టంగా ఉందంటే ఆ రోజు ఆయన రచించిన ప్రణాళికలు. ఈరోజు కార్మిక చట్టాలు, ఈఎస్ఐ లాంటి కార్మికుల యొక్క ఇన్సూరెన్స్ అన్ని రంగాల్లో ఉన్న కార్మికుల యొక్క ఈరోజు వారికి రక్షణ కల్పించే విధంగా ఆయన తీసుకొచ్చిన సిస్టమ్స్, వైద్య రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు దానివల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలని ఈ దేశం చూసింది. అలాంటి మహనీయుల యొక్క జయంతికో వర్ధంతికో ఆ మహనీయుల యొక్క గొప్పతనాన్ని, ఆ మహనీయుల యొక్క త్యాగాలని మనం మాట్లాడుకోవటమే కాకుండా ఆ మహనీయుల యొక్క ఆశయాల కోసం, ఆ మహనీయుల యొక్క దేనికోసం తపన పడ్డారో తాపత్రయపడ్డారో వాళ్ళ ఆలోచనల్ని మనం అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించిన రోజే నిజమైన నివాళి
నిజమైన ఆత్మశాంతి కూడా ఆ మహనీయులకి కలుగుతుందని నేను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ శుక్రవారం 37వ వార్డు రెల్లి వీధిలోని గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉత్సాహంగా సాగారు. అడుగడుగున వాసుపల్లి మహిళలు, స్థానికులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ ఇక్కడి మట్టిలో పుట్టి పెరిగిన తనకు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, మళ్లీ అవకాశం ఇచ్చి గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ వైసీపీ నాయకులు శ్రీవాత్సవ్ తో పాటు కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, దక్షిణ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు దోర్నం రాజు, శ్రీవాత్సవ్, 37వ వార్డు సీనియర్ వైసీపీ నాయకులు గనగల్ల రామరాజు, అశోక్, యేసు, వెంకటలక్ష్మి, పులిరాజు తదితరులు పాల్గొన్నారు. జరగబోవు మరి మే 13, 2024 జరగబోవు ఎన్నికల్లో మన దక్షిణ నియోజకవర్గం మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనవారు, మంచివారు, మంచి మనసు ఉన్నవారు, పేద ప్రజల ఆశాజ్యోతి ఆయనే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారండి. మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు అదిగో 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 ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి నిరంతరం ప్రజల ముందుకు వచ్చే ప్రజా మనిషి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అందుకే రామనా చందనాలు గణేశనకు వందనాలు. ఆంధ్ర రాష్ట్రంలో రెల్లి కులస చైర్మన్ వేయాలంటే, రెల్లి కులస కార్పొరేషన్ చైర్మన్ వేయాలంటే మన ఈ సందు రెల్లివేది గుర్తొచ్చిందంటే దక్షిణ నియోజకవర్గంలోనే మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం యొక్క గొప్పతనం నేను ఈరోజు చూడతామని అన్నమాట. అందుకే మన మధుసూదన్ గారు ఒకసారి దండం పెట్టండి, చేతులెత్తి అందరికీ. మధుసూదన్ గారిని 2 సార్లు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం జరిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్లు ఉరుకుడి నారాయణరావు, విల్లూరి భాస్కర్ రావులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పాటుపడిన గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని అన్నారు. మారుమూల ప్రాంతాల వారికి సైతం అన్ని సదుపాయాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. నేటి తరం యువత ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. పెద్దలు, సామాజిక సంఘ సంస్కర్త బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు అంబరాన్ అంటే సంబరాలతో ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో చేసుకోవడం చాలా 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 ఆనందదాయకంగా ఉంది. బాబు జగజ్జీవన్ రావు గారు సమాజం కోసం కానివ్వండి, సమాజ శ్రేయస్సు కోసం కానివ్వండి ఎన్నో బంగారు బాటలు వేయడం జరిగింది. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ యొక్క స్వేచ్ఛా స్వతంత్రం కానివ్వండి, అలాగే బలమైన సమాజం కావాలని, అలాగే సంఘం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కూడా అంటే స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ఉన్న నాయకులు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన తాలూకా అడుగుజాడల్లో ఇప్పుడున్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా నడుచుకునేలా ఉండాలని, అలాగే ఆయన తాలూకా బంగారు బాటని మేము అందరం కూడా అనుసరిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. బాబు జగజ్జీవన్ రావు గారు డిప్రెస్డ్ క్లాసెస్కి ఆల్ ఇండియా డిప్రెస్ క్లాసెస్ అనే ఒక ఆర్గనైజేషన్ని 1935లో స్థాపించి, అంటే ఆయన 1908లో పుడితే సుమారు 25 ఏళ్ల వయసులోనే
విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సినీ నిర్మాణం ఉపకార్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతారావు తెలిపారు. శుక్రవారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపై ప్రతిభ కనపరుస్తున్న కళాకారులను గుర్తించి గౌరవించడం గర్వించదగ్గ విషయమన్నారు. సంస్థ అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ 20వ జబర్దస్త్ ఆర్టిస్ట్ రాపేటి అప్పారావు, ఏయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని, జాతీయ నైత్య కళాకారిణి గోకా డింపుల్, ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకుడు టి సందీప్, పల్సర్ బైక్ ఝాన్సీ, సినీ కొరియోగ్రాఫర్ సిహెచ్ రమేష్ మాస్టర్, పౌరాణిక ఎడ్ల గోపాలరావు, హరికథ కళాకారులు నారాయణ భగవతార్, ప్రముఖ సినీ గాయకులు హితేష్ సాయి, రమేష్ పట్నాయక్ తో పాటు పలువురు విశిష్ట కళా ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తున్నామన్నారు. కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విషయ కళాకారుల సంక్షేమ సేవా సంఘానికి ప్రతిసారి అంటే ఇయర్లో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కళాకారులు అనగానే ఫస్ట్ మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ముందుగా ఉంటుంది. మరి ఆ విధంగానే ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ ఉగాది విశిష్ట కళా ప్రతిభా పురస్కారాలు 2024 ఏవైతే ఉన్నాయో ఇవి మా సంస్థ ద్వారా చేయడం మాకెంతో ఆనందదాయకం. మరి కళలు లేకపోతే ఈరోజు మనకి పబ్లిక్లో ఎవరికి మనోల్లాసం అనేది ఉండదు. మరి అలాంటి కళలను ప్రోత్సహించిన కళాకారులని సన్మానించుకోవడం అనేది అది ఆనవాయితీ. అది మనకందరికి కూడా వాళ్ళు మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేటప్పుడు సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళని మనం సంస్కరించుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి ఈ ఉగాది పురస్కారాలకి ప్రతి చోట కూడా చాలా వాల్యుబుల్ పురస్కారం అది. ఉగాది పురస్కారం అనగానే జర్నలిస్టులు మెయిన్ చేసుకుంటారు. అలాగే మన జర్నలిస్టు సంఘానికి కూడా మేము ఆల్రెడీ ఉగాది పురస్కారాలు కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 46వ వార్డులో శాంతినగర్ కైలాసపురం రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సముదాయానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ పరంగా కూడా తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాంబాబు, జనసేన మహిళా నాయకులు పసుపులేటి ఉషా కిరణ్, చందుతో పాటు పలువురు పాల్గొన్నారు. విజయలక్ష్మీ దేవత అనుగ్రహ కరుణా గడాక్ష ప్రసాద సిద్ధిరస్తు. రోజు 46వ వార్డులో శాంతినగర్లో రామాలయం నిర్మించడం గురించి శంకుస్థాపన కార్యక్రమము ఇక్కడ గ్రామ ప్రజలు, పెద్దలు, రాంబాబు గారు, ఇంకా గ్రామ కమిటీ అందరూ కలిసి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో కూడా మమ్మల్ని కూడా దైవ దర్శనం చేసుకుని వెళ్ళమని కోరగా మేము రావటము, దేవుడి దర్శనం చేసుకోవటము చేయటం జరిగింది. తప్పనిసరిగా ఈ గ్రామానికి ఈ రామాలయము అద్భుతంగా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. మా యొక్క సహాయ సహకారాలు కూడా మేము చేస్తాము. పార్టీ పరంగా కూడా భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ మందిరము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా చేస్తారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి దైవ భక్తి ప్రజల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. తప్పనిసరిగా మానసిక శాంతిని చేకూర్చడానికి, అట్లాగే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా శాంతి చేకూరాలి అనే ఉద్దేశంతో ఇటువంటి దైవ కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పెద్దలు ఉషా కిరణ్ గారు కూడా పాల్గొనడం. విశాఖలోని అపోలో వైద్యులు క్యాన్సర్ రోగికి సకాలంలో మెరుగైన వైద్యం అందించి క్యాన్సర్ రహితురాలిగా తీర్చిదిద్దారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి చెందిన 47 ఏళ్ల లలిత కుమారి లింఫోమాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆమె అపోలో ఆసుపత్రికి వైద్యం నిమిత్తం రాగానే ఆమెకు అపోలో ఆసుపత్రుల వైద్యులు డాక్టర్ రాకేష్ రెడ్డి, ఇతర వైద్యుల బృందం వక్రీభావన స్వభావం కలిగిన భిన్నమైన వైద్య విధానం అవసరమని నిర్ణయించారు. ఆమెకు అవసరమైన అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించి అవసరమైన చికిత్సను అందించామని సెల్ థెరపీ
థెరపీ ద్వారా జీవించాలని ఆశను కల్పించామన్నారు. సౌత్ జోన్ పరిధిలో ఈ తరహా కేసు విజయవంతం కావడం ఇదే తొలిసారి అన్నారు. Predominantly in English for the benefit of the national media that is joined us. Thanks to them also, thanks to the media people that have joined off online as well. Basically this is a momentous occasion for every one of us. This is a treatment called CAR T-cell therapy. This is the first time that has happened in this part of India. Only a few centers across India, about 8 centers across India have done it before, and we are there in the Tier 2 city of Visakhapatnam as well. Ee CAR T-cell therapy anedi, this is we do it in specific conditions like refractory leukemias and lymphomas. Refractory ante patient treatment ఇంకా పేషెంట్ వ్యాధి ఇంకే రకమైన ట్రీట్మెంట్కి ఇంకా బెనిఫిట్ అవ్వదు, ఇంకా రెస్పాండ్ అవ్వడం మానేసింది. లైక్ మన పేషెంట్ కండిషన్కి వస్తే ఆల్రెడీ మేము కీమోథెరపీ ఇచ్చాము, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసాము, అయినా సరే పేషెంట్ హ్యాస్ రిలాప్స్డ్. దీన్ని రిఫ్రాక్టరీ అంటాం. సో పేషెంట్స్ డిసీజ్ హ్యాస్ రిలాప్స్డ్ ఈవెన్ ఆఫ్టర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కాల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. So this we label it as refractory disease. So she has refractory diffuse large B-cell lymphoma. So when we were faced with this scenario, విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 46 వార్డ్ శాంతినగర్ కైలాసపురం రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సముదాయానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన రామాలయం అని, ఈ రామాలయం పునః ప్రతిష్ఠ నిర్మాణంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీరామనామంతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఆలయ నిర్మాణంలో భాగస్వాములై అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, సేనాపతి వెంకట్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కైలాసపురం రోడ్లో ఇది రామాలయానికి సంబంధించి ఎంతో ప్రసిద్ధి చెందిన రామాలయం. ఈ రామాలయంలో ఎన్నో సంవత్సరాలుగా పూజాతిథి కార్యక్రమాలు, అదేవిధంగా శ్రీరామనవమి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఘనంగా ఈ రామాలయంలో పూజలు జరగడం జరుగుతుంది. ఈ రామాలయం కూడా చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ఒక ఎలవేల్పులో ఉండే రామాలయం. ఈ రామాలయానికి సంబంధించి ఈరోజు పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని, శాంతినగర్లోని రామాలయానికి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నారాయణ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న చొక్కాకుల వెంకట్రావు గారికి, మా కోఆప్షన్ మెంబర్ సోదరులు సేనాపతి అప్పారావు గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అల్లు శంకరరావుకి, వాలు ప్రసాద్ గారికి, దూది నరసింహరావు గారికి, ఇతర మా కుటుంబ సభ్యులుగా రాఘవాలు గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే శ్రీరాముడు అంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆ నామం తలిస్తేనే మనకు రక్ష. శ్రీరామనామమే జగద్రక్ష అనేది నానుడి. ఆ రాముడి ఆలయ నిర్మాణంలో భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎన్నో పదవులు అలంకరించి గిరిజనాభివృద్ధికి విశేష కృషి చేశానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడే ఆయన గురించి కూడా చదువుతున్నాం. కొన్ని ఇష్యూస్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఆయన స్కూల్లో ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన స్పీచ్తో ఇంప్రెస్ అయ్యి మదన్ మోహన్ మాల్వియా గారు ఆయన్ని బనారస్ హిందూ యూనివర్సిటీకి ఆహ్వానించడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆయన మెట్రికులేషన్ చదివి, ఆయన బాగా చదివిన తర్వాత దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాల్కటాకి వెళ్ళి అక్కడ బీఎస్సీ కూడా చదవడం జరిగింది. అంటే ఇది ఎందుకు ప్రధానంగా చెప్తున్నట్టు, నేను కూడా ఒక విద్యావేత్త కాబట్టి, బాగా చదువుకుంటే ప్రతి సెక్షన్ నుంచి ఒకరు మంచి ఆలోచన ఎదిగితే వాళ్ళు ఎలాంటి నాయకత్వం ప్రొవైడ్ చేయగలుగుతారు, ఎట్లాంటి మార్పు సమాజంలో తీసుకుని రావచ్చు అనేది ఇది ఒక గొప్ప ఉదాహరణ. బాబు జగజీవన్ రామ్ గారు
50 సంవత్సరాల కోసం కంటిన్యూస్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. మన ఇండియాలో అదే లాంగెస్ట్ రికార్డ్ అంట. 30 సంవత్సరాలు మంత్రిగా కూడా ఉన్నారు. అండ్ అన్టచబిలిటీ పోరాడంలో టాప్ 2, టాప్ 3 స్థానాల్లో ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే బాబు జగజ్జీవన్ రామ్ గారు దాంట్లో ఉంటారు. ఇవాళ అన్టచబిలిటీ అనేది మన రాష్ట్రంలో మనం ఎక్కువ చూడం, కానీ ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేకంగా మన ఉత్తరంలో ఇంకా కొన్ని గ్రామాల్లో ఉందని వింటూ ఉంటాను. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో నేను కోరుకునేది ఏంటి అంటే ఇవాళ ట్రూ అప్లిఫ్ట్మెంట్ అనేది విద్య ద్వారా, మంచి ఆలోచన ద్వారా అవుతుందండి. సో ఆయన్ని మనం ఒక స్ఫూర్తిగా తీసుకుని, ఇక్కడ మా ఎస్సీసీఎల్ నాయకులు కూడా ఉన్నారు, గోవింద్ గారు ఉన్నారు, జాన్ గారు ఉన్నారు, కుమార్ గారు ఉన్నారు, వేదిక కింద కూడా చాలామంది ఉన్నారు. మీరు కూడా ఆ ఆలోచన ఏంటంటే మన ఇంట్లో పిల్లల్ని బాగా చదివించుకుని మంచి ఆలోచనలతో మనం కానీ వాళ్ళని ప్రోత్సహించగలిగితే వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో సమాజం గర్వించే ఒక నాయకుడిగా వాళ్ళు తయారవుతారు. ఈ రాజకీయంలో వాళ్ళు ఎట్లా అయిపోయింది అంటే ఎవరు ఎంటర్ అయిపోయినా వాళ్ళని తొక్కేయడమే తప్ప ఎవరు పెరగట్లే. సో ఫస్ట్ విద్య రూపంలో మనం మంచి విశాఖలో జాబ్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశాఖ మేయర్ గోలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ జర్నలిస్టులు అటు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తారని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తామన్నారు. ఈ ఉగాది పండుగ జర్నలిస్టుల కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్నాయి. జాబ్ ఉపాధ్యక్షులు ఎలమంచిలి ఆదినారాయణ గారు సభను ఉద్దేశించి ఇదంతా సమిష్టి కృషితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేసుకోవాలనా రేసుకున్నావు హరి 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 నీ ఎత్తు తెలిసింది కొండగాలి. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం యూనిట్ ఉగాది అందులో ఇంకో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా, అలాగే మేడం గారి విషయంలో చాలా సార్లు మనం ఆవిడకి వాళ్ళు ఆశీర్వదించండి. ఆడేవాడు పిల్లల గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు వాడల్ని ఏలువాడు చూడమ్మా వచ్చాడ పిడుగోయమ్మ వచ్చాడమ్మా చిడుకుల కిట్టయ్యా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విశాఖలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు, ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. విశాఖ దక్షిణంలో వంశీకృష్ణ విజయానికి కృషి చేస్తాం, దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు వెల్లడి. రాష్ట్రానికి విశాఖనే ఏపీ రాజధాని, తానను ఎంపీగా గెలిపిస్తే విశాఖను మరింతగా అభివృద్ధి చేస్తా కేఎఫ్ పాల్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.